దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్ట్ 27. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. సామెతలు 10:29. దానియేలు శత్రువులు రాజు ఎదుటకు వచ్చి ఈ విధంగా మనవి చేసిరి: రాజా, నీవు ఉత్తముడవు, నీ వంటి రాజును మేము ఎక్కడనూ చూడలేదు. ఇది నిజముగా అద్భుతం. కనుక 30 దినముల వరకు ప్రజలు నీకు మాత్రమే మనవి చేయవలనని, మరి ఏ దేవునికి కూడా వారి మనవులను చెప్పకూడదని మేము కోరుచున్నాం. ఇది అమలులోనికి రాగలుగునట్లు ఈ నిర్ణయం మీద రాజు సంతకం కోరుచున్నాము అని చెప్పిరి. ఆ రాజు ఈ మాటలు విని పొంగిపోయాను. నేను ఎంత మంచివాడినో, ఈ ప్రజలు నన్ను ఎంతగా ప్రేమించుచున్నారు, నాకే వారి మనవులు చెప్పవాలని కోరుచున్నారు. వారి ముఖస్థుతికి లొంగిపోయి రాజు నిర్ణయ పత్రం మీద సంతకం చేశాను. దానియేలుకు కీడు చేయవాలని రాజు ఎన్నడూ కోరలేదు. అయితే అతడు మనుషుల మెప్పును కోరెను. యుక్తితో మోసముతో ఇవ్వబడిన ఆలోచనను అంగీకరించెను. ఈ యుక్తిగల ఆలోచనకర్తలు అతనిని గ్రుడ్డివానిగా చేసిరి. ప్రస్తుతమందు జరుగుచున్నది కూడా ఇంతే. అనేక మంది అధిపతులు పొగడ్తల ద్వారా గ్రుడ్డివారై దస్తావేజుల మీద చూడకయే సంతకములు పెట్టెదరు. దేశమునకు హానికరమైన శాసనములు అట్లు అమలులోనికి తేబడెను. ఈ శాసనమును వినిన తోడనే ఇక నేను బహిరంగముగా ప్రార్థించను అని చెప్పి ఉండవచ్చును కదా. తాను ప్రార్థించినప్పుడు కిటికీలు తలుపులు మూసివేయమని సేవకులతో చెప్పి ఉండవచ్చును. అయితే ఏ భయము లేకుండా కిటికీలు బాగుగా తెరచి మోకాల్లోని దినమునకు ముమ్మారు ఎప్పటిలాగానే ప్రార్థించుచుండెను. 10వ వచనం. ఎంత గొప్ప విశ్వాసం! 43 సంవత్సరముల శిక్షణ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు దానియేలు అంత్య పరీక్షను ఎదుర్కొనుచున్నాడు. ఒకవైపు రాజశాసనం, 30 దినముల వరకు రాజైన దర్యావేషుకు తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయకూడదు. అట్లు చేసిన సింహముల గుహలో వేయబడుదురు. మరొక వైపు రాజ్యమంతయు దానియేలుకు వ్యతిరేకముగా ఉన్నది. అతనికి సహాయం చేసి అతనితో నిలుచువారు రాజ్యములో ఒక్కరునూ లేరు. మానవ సహాయమును అతడు అర్థించలేదు. దేవుని యందు స్థిరముగా నమ్మకం ఉంచెను. ఎంతకు పూర్వం ఎట్లు ప్రార్థించేవాడో ఇప్పుడును అదే రీతిగా కిటికీలు తలుపులు తెరిచి దేవుని స్తుతించుచుండెను. జయించుటలో ఉన్న రహస్యమిదే. ప్రభువును స్తుతించి ఆయనకు కృతజ్ఞత చెల్లించుటకు నేర్చుకునము. శత్రువు నీకు విరోధముగా పనిచేయుచున్నను నీ మనస్సులోనికి ఏ సందేహమును భయమును ప్రవేశించనీయకుము. ప్రైజ్ ద లార్డ్.